హరే కృష్ణ. మనము ముక్తి భక్తి, ముక్తి కన్నా భక్తి యొక్క విశిష్టత ఏంటి అన్నటువంటి విషయం ఇవాళ తెలుసుకుందామని అనమాట. ఇందాక నేను భక్తి రసామృత సింధు చదువుతున్నప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ కనిపించింది. సో అది మీకు చెప్దాము. అది హరినామానికి, ఇప్పుడు మనం చేసుకునేటటువంటి హరే కృష్ణ మంత్ర జపానికి ఎలా రిలేటెడ్ అన్నటువంటి విషయం చెప్తాను అనమాట. టాపిక్ ఏంటంటే ముక్తి కన్నా భక్తియే విశిష్టత కలది ఎలా అని చెప్పేసి ఈవెన్ శంకరాచార్యుల వారి మాటల్లో కూడా చూద్దామని అనమాట. ఈ ముక్తి మీద, మాయావాదం మీద, బ్రహ్మ నిర్వాణం మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసేటటువంటి ఈ శంకరాచార్యుల వారు కూడా ఎలా అగ్రి చేశారో ముక్తి కన్నా భక్తి అన్నటువంటిది గొప్పది అన్నటువంటి విషయం నేను చెప్తాను. శ్రీమద్ భాగవతము 1వ స్కందము 7వ అధ్యాయము 10వ శ్లోకం. ఆత్మారామస్య మునయో నిర్గ్రంథ అప్యుప్రక్రయే కుర్వంతే హేతుకం భక్తిం మిత్తం భూతో గణో హరి లోని ఈ ఒక శ్లోకంలో మిక్కిలి ప్రధానమైనది. దానిని ఆత్మారామ శ్లోకం అందరు. భౌతిక కల్మషంలో నుండి పూర్తిగా ముక్తి సాధించిన మునులు కూడా శ్రీకృష్ణ భగవానుని దివ్య గుణములచే ఆకర్షింపబడదు. అదేంటది? ముక్తి పొందినటువంటి వాడికి దేని మీద ఆకర్షణ ఉండకూడదు కదా. మరి ముక్తి పొందినటువంటి వాడు శ్రీకృష్ణ దివ్య గుణాలకి, శ్రీకృష్ణ దివ్యలీలలకి ఆకర్షితుడు అవ్వడం ఏంటి అని ఆత్మారామ శ్లోకము తెలుపుచున్నది. ఒకప్పుడు శ్రీ చైతన్య మహాప్రభువు ఈ ఆత్మారామ శ్లోకార్థము సనాతన గోస్వామికి వివరించి చెప్పాను. ఈ 61 రకాల మీనింగ్స్ చెప్పారనమాట ఈ ఆత్మారామ పదానికి. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా తీసుకుంటారు. కానీ హైయెస్ట్ మీనింగ్ ఏమిటి అని అంటే, ఆ రాముడు, ఆ కృష్ణుడు, ఆయన యొక్క దివ్య గుణాలు, ఆయన యొక్క దివ్య లీలలు వింటున్నప్పుడు ఆనందపడటం అన్నటువంటిదే హైయెస్ట్ మీనింగ్ ఇక్కడ. ఈ శ్లోక సారాంశం ఏమనగా, విముక్తుడగు వానికి ఐహిక భోగముల పట్ల ఎట్టి కోరికను ఉండదు. బ్రహ్మభూత ప్రసన్నాత్మ నశోచతి నా కాంక్షతి సమసర్వేషు భూతేషు మద్భక్తే లభతే పరం. 18వ అధ్యాయం 54వ శ్లోకంలో భగవద్గీతలో చెప్పబడి ఉంది. ఎవడైతే బ్రహ్మభూత ప్రసన్నాత్మ స్టేజ్ లో ఉంటాడో, ముక్తి పొందినటువంటి స్టేజ్ లో ఉంటాడో, నశోచతి నా కాంక్షతి, తనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నట్టు ఫీల్ అవ్వడు, ఎటువంటి ఇబ్బందులు కలిగినట్టు కానీ ఫీల్ అవ్వడు. సమసర్వేషు భూతేషు, అలానే ప్రతి ఒక్కరిని సమానంగా చూస్తాడు. సుఖంలో దుఃఖంలో కూడా ఎటువంటి జంకడని అనమాట. కానీ అటువంటి వ్యక్తికి కూడా నెక్స్ట్ లభించే స్టేజ్ ఏంటంటే మద్భక్తి లభితే పరం, ఆ తర్వాతే భక్తి లభిస్తుంది అని. అంటే ముక్తి కన్నా భక్తి అన్నటువంటిది నెక్స్ట్ స్టేజ్ అన్నటువంటిది అర్థం చేసుకోవచ్చు. ఆయనను భగవంతుని లీలలను వినవలైననియు అర్థం చేసుకోనవలనియు ఒక కోరిక బలముగా అతనిలో ఆకర్షించును. అందుచేత భగవంతుని విభూతిని లీలలను ఐహికములైనవి కావని మనము గుర్తింపవలను. లేనిచో సర్వబంధముల నుండి విముక్తులైన ఆత్మారాముల వారు ఈ లీలలచే ఎట్లు ఆకర్షింపబడుదురు? చాలా మంది అంటూ ఉంటారని అనమాట, ఇవన్నీ ఊరికే కట్టుకథలు, దివ్యలీలలు కాదు అని, లేదా ఈ ముక్తి పొందినటువంటి స్టేజ్ వచ్చిన తర్వాత ఇవన్నీ వినాల్సిన అవసరం లేదు, ఈ హరే కృష్ణ మంత్ర జపం ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పేటోళ్ళు ఎంతమంది ఉంటారు. కానీ ఇక్కడ శంకరాచార్యులు సాక్షాత్ ఏం చెప్తున్నారనంటే 10వ స్కందము 87వ అధ్యాయము 21వ శ్లోకంలో కూడా పర్పట్లో, యాక్చువల్లీ ఇది నరసింహ తాపని ఉపనిషత్తులో ఉన్నటువంటిది. ఏమని ఉంది అనంటే, యం సర్వే వేద సమంతి ముముక్షువో బ్రహ్మవాదినశ్చ సమస్త వేదములు మోక్ష కామములు బ్రహ్మ జిజ్ఞాసులందరూ అతనికి వందనములు కావింతురు. ఎవరికి? కృష్ణునికి, నరసింహునికి అని నృసింహ పూర్వోపనిషత్తులో పలికినది. దీనికి, ఈ మంత్రానికి వాక్యం చెప్తూ శంకరాచార్యుల వారు ఇలా చెప్తున్నారు అన్నమాట. ముక్తా అపి లీలాయ విగ్రహం కుత్వా భజంతి. ముక్తాత్ములైనను భగవానుని శ్రీ విగ్రహమును ప్రతిష్ఠించి అర్చించుటతో ఆనందమును గొనుగుదురు అని పలికారు. చూడండి, ముక్తాత్ముడైనోనికి మరి విగ్రహారాధన అవసరం ఏంటి? నిజానికైతే వాళ్ళ ఫిలాసఫీ ఏమిటి అని అంటే, విగ్రహారాధన అన్నటువంటిది ముక్తి కానంత వరకే, ముక్తి అయిన తర్వాత అవసరం లేదని. కానీ శంకరాచార్యులే క్లియర్ గా చెప్తున్నారు, ముక్తాత్ములైనటువంటి వారు కూడా శ్రీకృష్ణుని యొక్క విగ్రహంలో ఆనందాన్ని పొందుతారు. ఎందుకనంటే ఆ శ్రీకృష్ణుని యొక్క విగ్రహము, శ్రీకృష్ణుని యొక్క లీలలు, శ్రీకృష్ణుని యొక్క దేహము వేరు కాదు. అందుకే ఆనందం అన్నటువంటిది పొందుతారని అనమాట. మరి భక్తియుక్త సేవ అన్నటువంటిది, విగ్రహారాధన అన్నటువంటిది భక్తియుక్త సేవ కిందికి వస్తుంది. విగ్రహారాధన కాకుండా భక్తియుక్త సేవ అన్నటువంటిది ఎంతో ఇంపార్టెంట్ ముక్తి పొందినటువంటి స్టేజ్ లో ఉన్నటువంటి వారికైనా కానీ అని చైతన్య చరితామృతంలో కూడా
ఆ మా మధ్యలీలలో 22వ అధ్యాయం 158 57 శ్లోకాలలో చెప్పబడిందని అన్నమాట. రాగానుగా కృష్ణుని మీద పూర్తి భక్తి వచ్చిన వాడికైనా కానీ హరినామం మీద రుచిని వదలడు అని చెప్పేసి ఉందన్నమాట. మీకు ఉదాహరణకు ఒక మాట చెప్తాను. మీకు ఏదన్నా అనారోగ్యంగా ఉన్నిందని అనుకో, అప్పుడు ఏదన్నా ఫుడ్ తింటారు బలం కోసం, కానీ ఆ ఫుడ్ వల్ల మీకు ఎనర్జీ వస్తుంది, కానీ గొంతులోకి దిగేటప్పుడేమో చాలా ఇబ్బందిగా ఉంటుంది, టేస్ట్ అన్నటువంటిది తెలియదు. సరే, మీరు ఆరోగ్యవంతుడిగా తయారవుతారు అంటే ముక్తిని పొందారు, అప్పుడు ఫుడ్ తినకుండా ఉంటారా? భోజనం తినకుండా ఉంటారా? కానీ తింటారు. అప్పుడు కూడా హరికథలను హరినామాన్ని వింటారు, జపిస్తారని అనమాట. కానీ అప్పుడు ఇంకా ఆనందంగా చెప్తారని అనమాట. అది డిఫరెన్స్ అన్నటువంటిది. సో సేమ్ అలానే ముక్తి పొందినటువంటి వాడు హరినామంలో ఉన్నటువంటి ఆనందాన్ని ఇంకా రెట్టింపుగా ఆస్వాదిస్తాడు. అండ్ ఈ హరినామానికి భక్తికి సంబంధం ఏమిటి అన్నటువంటిది ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం. 15వ అధ్యాయం 107వ శ్లోకం మధ్యలీల చైతన్య చరితామృతలో ఏక కృష్ణనామ సర్వపాపక్షయ నవవిధ భక్తి పూర్ణత హయ అని చెప్పేసి చెప్పుకున్నామని అనమాట. ఒక్క కృష్ణనామం అన్నటువంటిది సర్వ పాపాలను క్షయింపజేస్తుంది, అంటే నిన్ను ముక్తి పొందినటువంటి స్టేజ్కి తీసుకొస్తుంది. అండ్ అలానే నవవిధ భక్తులు మొత్తము హరినామంతోనే స్టార్ట్ అవుతాయి అన్నటువంటి విషయము చెప్పారన్నమాట. సో ఇవన్నీ పాయింట్స్ కన్నా చూస్తే మనం ఎవరైతే కోటలు కట్టారో మాయావాదానికి ముక్తికి, వారి యొక్క మాటల్లోనే విన్నా కానీ ముక్తి కన్నా భక్తి అన్నటువంటిది గొప్పది. ఆ భక్తిలో హరినామ జపం అన్నటువంటిది ఎంతో గొప్పది. అటువంటి జపం చేసుకుంటున్న మీ అందరికీ ధన్యవాదాలు. అండ్ అలానే ఇటువంటి విషయాలను మళ్ళా తెలుసుకుందాము. తప్పకుండా రోజు ఉదయాన్నే ఈ యొక్క చాంటింగ్ సెషన్ అన్నటువంటిది జాయిన్ అయ్యేందుకు ప్రయత్నించండి. హరే కృష్ణ.